హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ఒక దివ్యమైన కథను తీసుకొచ్చాను. ఈ పవిత్రమైన కథను కేవలం వినడం ద్వారానే అన్ని రకాల పితృదోషాలు తొలగిపోతాయి అని ఈ అద్భుతమైన కథను స్వయంగా భగవాన్ శ్రీకృష్ణుడు పక్షిరాజు అయిన గరుడికి చెప్పారు. కాబట్టి ఇప్పుడు మన అందరం ఏకాగ్రతతో శ్రద్ధగా విందాం. ఈ కథ చాలా పురాతన కాలానికి సంబంధించింది. ఒకసారి పక్షిరాజు అయిన గరుడునికి మనసులో పితృపక్షం గురించి నిజమైన ఆసక్తి పుట్టింది. దీనికోసం తెలుసుకోవడానికి గరుడు ద్వారకకు చేరుకున్నాడు. అక్కడ భగవాన్ శ్రీకృష్ణుని ముందు వినయంగా ప్రణామం చేసి నిలబడ్డాడు. భగవాన్ శ్రీకృష్ణుడు స్నేహపూర్వకంగా తన సమీపంలో కూర్చోమని సంజన చేశారు. గరుడు చేతులు విన్నవించాడు. హే ప్రభు, నాకు ఒక సందేశం ఉంది. దయచేసి చెప్పండి. పితృపక్షంలో మనుషులు పితరులను పూజిస్తే వారికి ఏం ఫలితం ఉంటుంది? ఈ పవిత్రమైన రోజుల్లో పితరులను సంతోషపరచడానికి ఏమేమి ఉపాయాలు చెయ్యాలి? అప్పుడు భగవాన్ శ్రీకృష్ణుడు గరుడిని వైపు చూసి, హే గరుడా, నీవు అత్యంత ఉత్తమమైన ప్రశ్న అడిగావు. నిజానికి ఈ ప్రశ్నలో మానవజాతి కళ్యాణం దాగి ఉంది. ఎవరైతే శ్రద్ధతో పితరులను సంతుష్టులు చేస్తారో అతనికి దుఃఖదోషాలు స్వయంగా తొలగిపోతాయి అని పితరులు పూజించడం ద్వారా మనిషికి తన పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుంది. ఈ సందర్భంలో ఒక పురాతన కథ ప్రచారంలో ఉంది. దాన్ని ఈరోజు నీకు చెప్తాను. దీన్ని శ్రద్ధగా విను. అప్పుడు గరుడు, హే ప్రభు, నీ పవిత్రమైన నోటి నుండి ఈ మంగళకరమైన కథను వినడానికి నేను చాలా ఆతృతగా ఉన్నాను. అప్పుడు శ్రీకృష్ణుడు, హే గరుడా, చాలా కాలం క్రితం జరిగిన సంగతి. పురాతన కాలంలో రుచి అని ఒక రాజు, పరాక్రమవంతుడైన రాజు ఉండేవాడు. ఆ రాజు రుచి ఒకరోజు సంసారంలోని అన్ని మాయా మోహాలను వదిలేసి తన రాజ్యాన్ని, ధనాన్ని, సంపదలను, అన్ని సంసార సుఖాలను త్యజించాలని నిర్ణయించుకున్నాడు. అతను రాజుపతాన్ని వదిలేసి వైరాగ్యాన్ని ధరించి నిర్మోహిగా మారి బ్రహ్మచర్యాన్ని పాటిస్తే తపస్వి జీవితాన్ని గడపడం మొదలుపెట్టాడు. రాజు ఇంటిని, కుటుంబాన్ని వదిలేసి అడవిలో సాధువులాగా తిరగడం ప్రారంభించాడు. అతను రోజు కేవలం ఒక్కసారి మాత్రమే తక్కువ భోజనం చేసేవాడు. మిగిలిన సమయమంతా ప్రభు చెంతలో తపస్సులో మునిగిపోయేవాడు. రాజు యొక్క ఈ కఠినమైన త్యాగపూరిత జీవితాన్ని చూసి అతని పితరులు అత్యంత చింతిస్తున్నారు. స్వర్గలోకాల్లో విరజిల్లుతున్న అతని మరణించిన పూర్వీకులు ఇది చూసి చాలా దుఃఖపడ్డారు. ఎందుకంటే వారి వంశోద్ధారకుడు సంసారాన్ని త్యజించి సన్యాసి జీవితాన్ని స్వీకరిస్తున్నాడు. తమ పుత్రుని వంశం ఇలా అంతరించిపోతుందని భయం కలిగింది. వారు ఆలోచించడం మొదలుపెట్టారు. రుచి పెళ్లి చేసుకోకపోతే, సంతానాన్ని కనకపోతే వారి కులం పరంపర ఇక్కడితో ముగిసిపోతుంది అని. అప్పుడు పితరులు పిండ ప్రదానం, శ్రద్ధ కర్మలు ఎవరు చేస్తారు? ఈ ఆందోళనతో పితరులు ఒక ఆలోచన నిర్ణయించుకున్నారు. తామే స్వయంగా భూలోకానికి వెళ్ళి తమ వంశోజకుడైన రాజు సరైన మార్గం చూపించాలి. అతని వైరాగ్యాన్ని వదిలి గృహస్థ జీవితాన్ని స్వీకరించాలి. కొంతకాలం తర్వాత ఒకరోజు ఋషిగా మారిన రాజు రుచి అడవిలో ఒంటరిగా తపస్సులో మునిగిపోయాడు. అప్పుడు అకస్మాత్తుగా ఒక దివ్యమైన ప్రకాశం అక్కడ ప్రత్యక్షమైంది. మరియు 4 తేజస్వి పురుషులు అక్కడ అవతరించారు. ఆ దివ్య ఆత్మలను చూసి రాజు యొక్క తపం భంగమైంది. మరియు అతను విస్మయంతో కళ్ళు తెరిచాడు. తన ముందు అలాంటి అలౌకిక అతిథులను చూసి అతను వెంటనే లేచి వారి పాదాలకు దండం పెట్టాడు. అతను వినయంగా అడిగాడు, హే మహాన్ ఆత్మలారా, మీరు ఎవరు? ఈ రోజు నా ముందు ప్రత్యక్షం అవ్వడానికి గల కారణం ఏమిటి అని అడిగాడు. వారిలో ఒక దివ్య పురుషుడు మధుర స్వరంతో చెప్పాడు, వత్స రుచి, మేము నీ పితరులము, అంటే నీ పూర్వీకులము. నీ ప్రస్తుత ఆచరణను చూసి మేము అత్యంత దుఃఖిస్తున్నాము. అందుకే నిన్ను కలవడానికి వచ్చాము. తన పూర్వీకులను ముందు చూసి రుచి యొక్క కళ్ళు శ్రద్ధతో నిండిపోయాయి. అతను చేతులు జోడించి ఆదరంగా చెప్పాడు, హే పూజ్య దేవతలారా,
మీ దర్శనంతో నా జీవితం ధన్యమైంది. దయచేసి చెప్పండి, నా ఏ ఆచరణలో మీరు అసంతుష్టులు అయ్యారు? నాకు ఏ తప్పు జరిగింది? అందుకే మీరు స్వయంగా నా వద్దకు వచ్చారు. ఒక పితరుడు గంభీరంగా స్వరంతో చెప్పాడు. హే పుత్రా, మేము నీ జీవిత మార్గంలో సంతుష్టులము కాదు. ఎందుకంటే నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదు. చెప్పు, నీవు గృహస్థ జీవితం నుండి ముఖం తిప్పడానికి కారణం ఏమిటి? పెళ్లి చేసుకోకుండా మరియు గృహస్థ ఆశ్రమంలోకి అడుగుపెట్టడం మనిషి జీవితంలో పరమ కర్తవ్యం. గృహస్థ ఆశ్రమం స్వర్గం మరియు మోక్షం పొందడానికి ఉత్తమమైన మార్గం చెబుతారు. గృహస్థుడు కాకుండా మనిషి తన అన్ని కర్తవ్యాలను పాటించలేడు, మోక్షం పొందలేడు. మరొక పితరుడు సంజాయిస్తూ ముందుకు చెప్పాడు. హే పుత్ర, గృహస్థ జీవితంలో ఉండి మాత్రమే మనిషి దేవతలు, పితరులు, ఋషి, మునులు, అతిథుల సేవలు బాగా చేయగలరు. ఎవరైతే ఇంట్లో నుండి యజ్ఞాలు చేస్తాడో, దేవతలకు స్వాహ అని హావి అర్పిస్తాడో, పితరులకు స్వదా అని తర్పణం చేస్తాడో, అతను తన దేవరుణం మరియు పితృరుణం నుండి విముక్తుడు అవుతాడు. అలాగే గృహస్థుడు తన ఇంటి ముందు వచ్చిన తన అతిథికి అన్నం, నీరు ఇచ్చి తృప్తి చేస్తాడు. సంతానాన్ని కనడం మరియు వంశాన్ని ముందుకు తీసుకెళ్లడం మనిషి పరమ ధర్మం. ఆలోచించు, సంతానం లేకుండా నీవు స్వర్గాన్ని ఎలా చేరుకుంటావు? నీ తర్వాత నీ పితరులకు పిండదానం కర్మలు ఎవరు చేస్తారు? దేవ పూజ మరియు పితృరుణం లాంటి కర్మలు చేయకుండా నీకు ఉత్తమ లోకాలు లభించవు. నువ్వు నీ కర్తవ్యం నుండి విముఖుడవు అయితే మరణం తర్వాత నరకం వస్తుంది. మళ్ళీ జన్మలో కూడా కష్టాలు పడాలి. పితరుల మాటలు విని రుచి మౌనంగా ఉన్నాడు. ఆలోచిస్తూ దీనంగా జవాబు ఇచ్చాడు. హే పూజ్య పూర్వీకులారా, మీ బాధను అర్థం చేసుకున్నాను. దయచేసి నన్ను కూడా అర్థం చేసుకోండి. నేను సంసార యోగంలోకి వెళ్ళలేను. గృహస్థ జీవితంలోకి అడుగు పెట్టలేను. మోహపు మాయలు చుట్టుముడతాయి మరియు మనిషి తెలియకుండానే కొత్త పాపపు కర్మలు చేస్తాడు. ఈ ఆలోచనలతో నేను అవవిహితుడిగా ఉండాలని సంకల్పించాను. ఈ మాటలు విని పితరులు, వత్స, ఇంద్రియ సంయము మరియు ఆత్మశుద్ధి గురించి నువ్వు చెప్పిన మాట సరైనదే. మనిషి తప్పకుండా తన మనసును మరియు ఇంద్రియాలను వశంలో ఉంచాలి. కానీ నీవు నడుస్తున్న మార్గం పూర్తి కళ్యాణ మార్గం కాదు. వేదశాస్త్రాలలో చెప్పిన కర్మలను త్యజించడం సరైనది కాదు. శాస్త్రాలలో పురుషుడు పెళ్లి చేసుకోవాలని, గృహస్థ ఆశ్రమాన్ని స్వీకరించాలి అని ఆదేశం ఉంది. నీవు పెళ్లి చేసుకోకపోతే నీకు మోక్షం ఎలా లభిస్తుంది? సంతానం లేకుండా నీకు స్వర్గం లభించదు. మాకు తర్పణం లభించదు. సంతానం ద్వారా చేసే శ్రద్ధతోనే పితరులకు తృప్తి లభిస్తుంది, వంశం ముందుకు సాగుతుంది. కాబట్టి హే పుత్ర, పెళ్లి చేసుకో అని చెప్పారు. నువ్వు ఇలా చేయకపోతే ఇప్పటి వరకు నువ్వు తపస్సు చేసి త్యాగంలో సంపాదించిన పుణ్యమంతా వ్యర్థమవుతుంది. మీ వంశం నాశనం అవ్వడంలో మేము పితరులు కూడా అసంతృప్తిగా ఉండడం, కేవలం సంతానాన్ని పొంది దాన్ని సరిగా పెంపొందించిన ద్వారానే మిమ్మల్ని సంతుష్టులు చేయగలవు. పితరుల మాటలు విన్న రుచి తన హృదయాన్ని మార్చేశాయి. నిజంగా తన పూర్వీకులు సరైనదే చెబుతున్నారు అని ఆలోచించి తమ పితరులను సంతోషపరచడానికి గృహ జీవితాన్ని స్వీకరించడం సరైనదే అని ఆలోచించి రుచి తమ పితరులను వేడుకున్నాడు. హే పితృదేవతలారా, మీరు నాకు సన్మార్గాన్ని చూపించారు. ఇప్పుడు నేను గృహస్థ జీవితాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను మరియు పెళ్లి చేసుకోవాలని సంకల్పిస్తున్నాను. కానీ ఒక సమస్య, నేను ఇప్పుడు వృద్ధుడను. నాకు కన్యను ఎవరు ఇస్తారు అని ఏ కన్య తల్లిదండ్రులు నాతో తమ కుమార్తెను పెళ్లి చేస్తారు? ఇది ఆలోచిస్తుంటే మనసులో సంకోచం కలుగుతుంది. అప్పుడు పితరులు ఇలా అన్నారు. నీవు కేవలం నీ కర్తవ్యాన్ని నిర్వహించు, ప్రతిజ్ఞ చేసుకో, మార్గం స్వయంగా వస్తుంది అని చెప్తూ మాయమవుతారు. అప్పుడు రాజు ఋషి ఆలోచించాడు. సర్వలోకాలు తిరిగాడు, కానీ ఎవ్వరూ కుమార్తెనిచ్చి పెళ్లి చేయలేదు. చివరిగా తను బ్రహ్మదేవునికి తపస్సు చేయాలని అనుకున్నాడు. ఒక గృహలో తపస్సు చేస్తూ కొన్ని సంవత్సరాలు గడిచాయి. అప్పుడు బ్రహ్మదేవుడు, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి, హే పుత్ర, నీ కోరిక ఏమిటి అని అడిగాడు. అప్పుడు రాజు ఋషి
ఏ ప్రభు, నాకు వివాహము కావడం లేదు, నాకు ఒక పవిత్రమైన కన్య కావాలి అని వేడుకున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, హే పుత్ర, నీ మనసులో నీ ఆలోచనను దృఢంగా ఉంచి నీ పితరులను పూజించు, నీ పితరులను వేడుకో, నీ కోరిక సఫలమవుతుంది అని చెప్పాడు. దానితో రాజు ఋషి ఆ నలుదిక్కులో ఉన్న తమ పితరులకు తర్పణం సమర్పించి వేడుకోవడం ప్రారంభించాడు. అప్పుడు తమ పితరులు దేవతా రూపంలో ప్రత్యక్షమై వరం ఇస్తారు. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అని మాయమవుతారు. వెంటనే ఋషి ముందు ఒక సముద్రంలో నది నీరు తేజస్సుతో వెలిగిపోయింది. ఆ ప్రకాశం మధ్యలో ఒక దివ్యమైన స్త్రీ ప్రత్యక్షమైంది. ఆమె రూపం స్వర్గలోక అప్సరస, మరియు ఆమె ఒక అత్యంత సుందరమైన కన్య కూడా తీసుకొచ్చింది. ఆమె పేరు ప్రమోలోచన. తపస్సుకి చెప్పింది, నేను అప్సర ప్రమోలోచనను. సముద్రదేవుడు వరపుత్రుడు మహర్షి పుష్కరంలో నాకు అనుపమ అనే సుందర కన్య లభించింది. నా ఈ పుత్రి పేరు మానిని, మరియు ఆమె రూపం గుణాలలో అత్యంత దివ్యమైంది. ఈరోజు నేను నా ప్రియ పుత్రుని నీ పత్నిగా సమర్పిస్తున్నాను. దయచేసి మనని స్వీకరించి దీనితో నీకు ఒక అత్యంత తేజస్వి పుత్రుడు లభిస్తాడు. అతడు మను అను పేరుతో ప్రసిద్ధి పొందుతాడు. అప్సర ప్రమోలోచనను మాటలు విని ఋషి హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. అతను పితరులకు మరియు ప్రమోలోచనకు ప్రమాణం చేస్తూ మానిని సంతోషంగా స్వీకరిస్తాడు. పితరుల అత్యంత ఆశీర్వాదంతో అక్కడే వారి వివాహం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ పితృతర్పణం యొక్క ప్రత్యేకత తెలుసుకున్నాం కదా. మనం ఇప్పుడు పితృతర్పణం ఎందుకు చేయాలి, మన పెద్దవాళ్ళకు పితృతర్పణం చేయడం వల్ల మనకు కలిగే లాభం ఏంటో తెలుసుకుందాం కదా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కూడా ఈ శుభకార్యాలలో మన పెద్దలకు తర్పణం సమర్పించుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్.